అదే చెప్పాను కదా, అబ్బాయి నచ్చాడో లేదో అని అడగడానికి. ఓహో, ఇంతకీ నచ్చానా? నచ్చకపోతే మళ్ళీ బయటికి ఎందుకు వస్తుంది బ్రో? ఎంత నచ్చావో తెలుసుకోవాలంటే మాత్రం నువ్వే డైరెక్ట్గా అడుగు. పల్లవి, వెళ్ళండి. ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది నాన్న? నాన్న ఒక్క నిమిషం. నేను మీతో మాట్లాడాలి. వాట్? నాతోనా? అంటే అమ్మాయితో విడిగా మాట్లాడారు, ఆ అబ్బాయితో కూడా విడిగా మాట్లాడి ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయో లేదో తెలుసుకోవడానికి. అభిప్రాయం కోసంట్రా. వెళ్ళు వెళ్ళు. పెళ్లి చూపుల్లో ఇద్దరు అబ్బాయిలు ప్రైవేట్గా మాట్లాడుకోవడం పెళ్లి చూపుల చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకుంటా. సరే కానీ బ్రో, వింతలో వింత. పద. పల్లవితో మాట్లాడిండు సరే, పెళ్లి కొడుకుతో ఏం మాట్లాడతాడు? ఊహించిన దానికన్నా ఏదో పెద్దదే ఉన్నది. ఏంటో చెప్పు బ్రో, మాట్లాడాలని పిలిచి ఏం మాట్లాడవేంటి? మీరు వేరే ఎవరైనా చూసుకొని పెళ్లి చేసుకుంటే బెటర్. ఎందుకు? ఇప్పుడు మీరు అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, అమ్మాయి బాగుంది, నాకు కూడా నచ్చింది, ఇంకా వేరే అమ్మాయిని చూసుకోవడం ఎందుకు? ఎందుకంటే వేరే కారణాలు ఉన్నాయి. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. మీరేమీ చెప్పకుండా నన్ను అర్థం చేసుకోమంటే ఎలా? అవేంటో నాకు కూడా తెలియాలి కదా. అవన్నీ చెప్పుకునేవి కావు. తెలుసుకోకుండా నేను వెళ్ళే రకం కాదు. బ్రో బ్రో బ్రో, మీరు ఎన్ని చెప్పినా కన్విన్స్ అయ్యే కారణం నాకు ఒక్కటి కూడా కనిపించట్లేదు. అయినా నేనెందుకు పల్లవిని పెళ్లి చేసుకోకూడదు? ఎందుకంటే తను గర్భవతి కాబట్టి. ఇప్పుడు చెప్పు, చేసుకుంటావా? పెళ్లి కాకుండా ఎలా గర్భవతైంది బ్రో? ఎవరు? ఇప్పుడు ఎవరు ఏంటి ఇదంతా అవసరమా? మీరు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఈ ఒక్క రీజన్ చాలు కదా. కావాలంటే తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను. వదిలేండి బ్రో, వీటికి కూడా ప్రూఫ్స్ అడగడం అంత బాగోదు.
అయితే ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పి వెళ్ళిపోండి ప్లీజ్. సరే పదండి. రా. రేపే మంచి ముహూర్తం ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసేద్దాం. రేపా? ఆ, ఇప్పటికిప్పుడే పెళ్లి ఏర్పాట్లంటే ఊరంతా చెప్తామా ఏంటండి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు, అంతే సరిపోదు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు, ఆపకూడదు. ఆగుతుంది నాన్న, ఆగుతుంది నాన్న, ఆగుతుంది నాన్న, ఆగుతుంది నాన్న. కక్కొస్తే కళ్యాణం ఆగుతుంది. ఏంటినా నేను ప్రెగ్నెంట్ అని చెప్పేశాడా? ఏంటి బాబు అలా అంటున్నావు? మా నాన్న సామెతలు చెప్తే నాకు కౌంటర్స్ వేయడం అలవాట్లేండి ఆంటీ. సరేనన్నా, అమ్మా బయలుదేరదాం ఇంకా. అదేంటి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతాను అంటున్నారు? అమ్మాయి నచ్చిందా లేదా? జనరల్గా పెళ్లి చూపులు అయ్యాక ఒకటి స్పాట్లోనే నచ్చింది లేదు అని చెప్తారు, రెండు ఇంటికి వెళ్ళి మాట్లాడి చెప్తా ఉంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు రెండో ఆప్షనే కరెక్ట్ అనిపిస్తుంది. మేము ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తాం. నాన్న లే, నాన్న లేమా లే, బా లే నాన్న లే. అదేంట్రా? లేమా, అమ్మాయి బాగానే ఉందిగా. నాన్న తర్వాత చెప్తానని చెప్పా కదా, ముందు పద. రామ్మా. వస్తామండి. అలాగండి. తర్వాత చెప్తామని వెళ్ళారేంటి? ఛ, ఇక ఈ సంబంధం వింటే కష్టపడి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే మొత్తం చెడగొట్టారు. తర్వాత చెప్తారని వెళ్ళిపోవడం ఏంట్రా? ఆ అబ్బాయితో నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడాననేది ముఖ్యం కాదమ్మా, ఏం విన్నా ఉండగలగాలి. లేదంటే అలాంటి సంబంధం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. నేనేం అడిగాను, వీడేం చెప్తున్నాడు? అసలు ఏం జరిగింది? రే ఆగరా, అమ్మాయి బాగానే ఉందిగా. ఈరోజు ఓకే చెప్పి రేపే పెళ్లి చేసుకుందాం అనుకుంటే మళ్ళీ చెప్తానంటూ నీ బిల్డప్ ఎందుకు? అమ్మాయి కడుపు నాన్న, వెళ్ళి పెళ్లి చేసుకోమంటావా? ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, ఎవరి వల్ల తల్లయింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియక పెళ్లి చేయబోతుంటే నా టైం బాగుండి ఆదిత్య పిలిచి నిజం చెప్పాడు. అవునరా, మన టైం బాగుండబట్టే తల్లి కాబోతుందన్న విషయం ముందే తెలిసింది. ఈ సంబంధం చేసుకోవాల్సిందేరా. నాన్న నీకేమన్నా మతిపోయిందా? అరే, కడుపుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోమని కొడుకుని అడుగుతున్నావా? అవునండి, నా కొడుకు అన్యాయం చేయాలన్న ఆలోచన మీకెలా వస్తుంది అసలు? అన్యాయం కదే పిచ్చి మొహమా.
బాగుపడే ఆలోచన. పిల్లల తల్లుల్నే పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో కడుపుతో ఉన్నదాన్ని చేసుకుంటే తప్పేంటి? అమ్మాయి ఫ్రెష్ అనుకో, వాళ్ళు ఇచ్చిందే కట్నం. ఇదే ప్లస్ అనుకో, మనం అడిగినంత కట్నం. ఆ ఎంత కట్నం ఇచ్చినా ఎవరికో పుట్టేవాడు నా ఇంటి వారసుడు అవుతాడంటే నేను కాంప్రమైజ్ కాలేనండి. కాంప్రమైజ్ కాకపోతే నీ కలలు ఎలా నెరవేరుతాయే పిచ్చి మొహమా? నువ్వు ఎన్ని కొనాలనుకున్నావు, ఎలాంటి ఇంట్లో ఉండాలనుకున్నావు, అవన్నీ తీరాలంటే ఈ సంబంధం చేసుకోవాల్సిందే. నాన్న ఏం మాట్లాడుతున్నావు? అవునరా, నువ్వు నేను కలిసి సంపాదించేది మన లోన్ల ఈఎంఐకే సరిపోదు. ఇంకేం వెనకేస్తావు? డబ్బు కోసం ఏమైనా చేస్తావు నాన్న? ఇందులో నీ ఆదర్శం కూడా ఉంది కదరా. అనాథమ్మాయికి జీవితాన్ని ఇస్తానన్నావు కదా, ఇప్పుడు పిల్ల తల్లికి జీవితాన్ని ఇస్తున్నాను అనుకో. పుణ్యం పురుషార్థం రెండూను. నా మాట వినరా. ఏమంటావు? ఇలా ఉండండి. అవునా, నా మాట విను. మీ నాన్న చూడు, ఈ గిల్టు నగలు కొనడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈ ఒక్కసారికి నా మాట వినరా. ఒరే బాబాబాబో, నా మాట వినరా, నా మాట వినరా, నా మాట వినరా. కాదనుకురా, నా వడ్డాణం నగలు. సరే, మీ చావు మీరు చావు. రా 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 రా. ఈ సంబంధం పోయినట్టేనండి. వేరే ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి. ఏం అవసరం లేదు. మేమే సంబంధం ఖాయం చేస్తున్నాం. రేపే మీ ఇంట్లోనే పెళ్ళి. అది కాదండి బ్రో, లోపల మీరు చెప్పింది, బయట మా నాన్న చెప్పింది, రెండు మిక్స్ చేసి మైండ్లో వేసి ఆలోచించగా పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనే డెసిషన్కి వచ్చేసా. నాన్న చెప్పినట్టు రేపే మీ ఇంట్లోనే పెళ్ళి. చాలా సంతోషం బాబు. పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుంటాం. ఉంటామండి. మంచిదండి. అక్కడెక్కడ చూస్తావేంటి నాన్న, అమ్మాయిని చూడు. ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు రెండో ఆప్షనే కరెక్ట్ అనిపిస్తుంది. మేము ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తాం. బ్రో, లోపల మీరు చెప్పింది, బయట మా నాన్న చెప్పింది, రెండు మిక్స్ చేసి మైండ్లో వేసి ఆలోచించగా పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనే డెసిషన్కి వచ్చేసా. ముందు డౌట్గా చెప్పి వెళ్ళిపోయిన పెళ్లి కొడుకు మళ్ళీ వెంటనే తిరిగొచ్చి ఎందుకు చేసుకుంటా అన్నాడు? బయట ఏం జరిగింది? ఇందులో కూడా ధరణి ప్రమేయం ఏమైనా ఉందా? అయినా ఆదిత్య అంతసేపు మాట్లాడాక కూడా ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటా అని ఎలా అంటున్నాడు? అసలు ఆదిత్య ఏం మాట్లాడాడు? ఇది మేము కలిసి ఆడిన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం మా మరదలు ధరణిదే. వాళ్ళ మీద నువ్వెలా అయినా పగ తీర్చుకోవాలి. మర్చిపోవద్దు, వాయుపుత్ర కుటుంబంలో వాళ్ళెవ్వరిని వదలదు.
నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. ఈ ఇల్లు వదిలి వెళ్ళకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం పల్లవి? నన్ను అడుగుతున్నారేంటండి? అయినా పరిష్కారం చూపారు కదా, ఇంకా ఆలోచించడానికి ఏముంది? అక్కడ వాడు పెళ్ళికి ఓకే అంటుంటే పరిష్కారం అంటున్నావేంటి? అంటే ఈ పెళ్ళి చేసుకుంటావా? ఒకరి బిడ్డని కడుపులో మోస్తూ ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటా అనుకున్నారు? అయినా మీరు ఆయనతో లోపల మాట్లాడాక కూడా బయటకొచ్చి పెళ్లి చేసుకుంటా అంటున్నాడంటే ఈ పెళ్లికి మీరు సరే అన్నారేమో అనుకున్నాను. పల్లవి, నేనెందుకు సరే అంటాను? ఈ పెళ్లి చేసుకోవద్దని చాలా రిక్వెస్ట్ చేశాను, కానీ వాడు వినిపించుకోలేదు. చివరికి నువ్వు గర్భవతివని కూడా చెప్పాను. అయినా పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? ముందు వద్దనుకునే వెళ్ళిపోయాడు, కానీ తర్వాత ఏమైందో తెలీదు. వెనక్కొచ్చి ఈ పెళ్లి ఇష్టమే అన్నాడు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ధరణి ఇదంతా చేయిస్తుందేమోనని అనిపిస్తుంది. ఈ ఇంటి వారసుని మోస్తున్న నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది పల్లవి. నిన్ను ఎవ్వరూ పంపించలేరు. నేను పంపించనివ్వను. ఇక పల్లవి దరిద్రం వదిలిపోతుందక్క. పెళ్లి చేసుకుని బయటికి పోతుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. నువ్వు సూపర్ చెల్లి. లేకపోతే అమాయకురాలిగా నటిస్తూ ఇన్ని దారుణాలు చేస్తుందా? దాని పీడ వదిలించుకోవడానికి ఇదే సరైన దారి. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. కేక్ తెచ్చాను మేడం. అక్కడ పెట్టు. సరే, నువ్వు వెళ్ళు. వస్తాను మేడం. చెల్లి, కేక్ ఎవరు చెప్పారు? నేనే అక్క. ఎందుకు? ఈరోజు ఎవరిదైనా బర్త్డే ఉందా? ఆల్మోస్ట్ అలాంటిదే అక్క. అత్తయ్య గారు కోలుకొని ఇంట్లో అడుగుపెట్టిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. దానికి తోడు పల్లవి దరిద్రం కూడా వదిలిపోతుంది కదా, రెండూ కలిపి సెలబ్రేట్ చేసుకుందామని. మొదటి విషయం అయితే సూపర్ చెల్లి, రెండవదైతే ఇంకా సూపర్. ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఎందుకమ్మా ఇప్పుడు ఇదంతా? నా పుట్టినరోజా పెళ్లి రోజా? వాటికన్నా తక్కువేం కాదత్తయ్య. మీరు సంతోషంగా మళ్ళీ ఇంట్లో తిరుగుతున్న రోజు. అంతేకాదత్తయ్య, పల్లవి పెళ్లి కూడా కుదిరింది. తనకి పెళ్లి చేయాలన్న మీ కోరిక తీరబోతుంది. అన్నీ కలిపి ఒకేసారి సెలబ్రేట్ చేసుకుందామని మీరు కేక్ కట్ చేయండి అత్తయ్య. కట్ చేయండి అత్తయ్య. అర్థమైంది. అత్త పేరు చెప్పి నేను వెళ్ళిపోతున్నందుకు సంబరం చేసుకుంటున్నారు కదా. రేపు నేను ఇవ్వబోయే ట్విస్ట్కి ఇద్దరు అక్క చెల్లెలకి దిమ్మ తిరిగిపోద్ది. చూస్తావేంటి వేదవతి?
ఒక రకంగా నీకు ఇది పునర్జన్మ లాంటిది. అంటే పుట్టినరోజుతో సమానం. రా, కట్ చేయి. కట్ చేయి.